కూడా ఇచ్చే అవకాశం ఉండదు కదా. ఎందుకంటే ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు, సంక్షేమాన్ని కోరుకుంటున్నారు, పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారు. అదే రకంగా ప్రభుత్వం ముందుకు వెళ్తున్నప్పుడు సహకరించాలి, అభినందించాలి. అంతేగాని ఈ రకమైన విమర్శలు చేయడం ద్వారా ఎలా అర్థం చేసుకోవాలి, ఏం చెప్తారు సార్? ఇప్పుడు వైసీపీ ఏం చెప్తా ఉంది ఏంటి అనేటువంటి దాని మీద నేను మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే వాళ్ళు ఒక విపరీతమైనటువంటి ప్రచారాన్ని వాళ్ళు చేస్తూ ఉంటే రెండో వైపు కూడా అదే విధమైనటువంటి ఒక విపరీత ప్రచారం కూడా సాగుతూ ఉంది. అందుకని వాటి గురించి, వాటి మంచి చెట్ల గురించి నేనైతే చెప్పను. నా అభిప్రాయాలు మాత్రమే నేను చెప్తాను. ఆంధ్రప్రదేశ్ కి అటువంటి మెగా ప్రాజెక్ట్ రావడం సంతోషకరమైనటువంటి విషయం. మిగిలినటువంటి సంస్థలు కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూసేందుకు అది ఒక ఐకానిక్ సెంటర్ గా ఉంటుందనేది మనం గుర్తించాలి. ఎందుకంటే హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ సెంటర్ వచ్చిన తర్వాత అనేక కంపెనీలు వచ్చి ఏ విధంగా అయితే ఒక హబ్ బెంగళూరు తర్వాత ఒక హబ్ లాగా ఏర్పడిందో అటువంటి అవకాశం ఉండేందుకు ఇప్పుడు ఈ ప్రాజెక్టు దోహదం చేస్తుంది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇండస్ట్రీస్ అయినా, అంటే వస్తువులను ఉత్పత్తి చేసేటువంటి ఇండస్ట్రీస్ అయినా, లేకపోతే ఈ ఐటీ రిలేటెడ్, ఏఐ రిలేటెడ్ ఇటువంటి పెట్టుబడులన్నీ కూడా జాబ్లెస్ గ్రోత్, మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి జాబ్లెస్ గ్రోత్, పెట్టుబడులు మనకి పెద్ద మొత్తంలో కనిపిస్తాయి, కానీ ఉపాధి మాత్రం ఆ స్థాయికి తగినట్టుగా గతంలో మన ఏదైతే ప్రభుత్వ రంగ పరిశ్రమలు పెడితే ఉపాధి బిహెచ్ఎల్ కావచ్చు, లేకపోతే ఈసీఎల్ కావచ్చు, ఇటువంటి వాటిలో పెద్ద ఎత్తున ఉపాధి అనేటువంటి ఉత్పత్తి. కానీ ఇక్కడ లక్షల కోట్లు పెట్టుబడి పెట్టినా కానీ ఉపాధి అనేటువంటిది ఆ స్థాయిలో ఉండదు అనేటువంటిది మనం గమనించాలి. అందుకని భ్రమలు కల్పించవద్దు. కాదు సార్, కోటేశ్వర గారు ఆ విషయంతో ఏకీభవించను. ఒక మాట, ఓకే మీ ఒపీనియన్ మీరు చెప్పారు, నేను కాదన్ను. మీరు చెప్పే వాటితో నేను ఏకీభవించాలి కదా, నేను చెప్పేది నేను చెప్తున్నాను. అవును సార్, మీ ఒపీనియన్ చెప్పారు. ఒక చిన్నది యాడ్ చేస్తాను మీరు అన్న విషయానికి. ఓకే మీ ఒపీనియన్ మీరు చెప్పారు, కాదనట్లేదు. కానీ మీ ఒపీనియన్తో ఏకీభవించాలి నేను లేదు ఎవరైనా సరే. ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు ఈ సెంటర్లో వర్క్ చేయడానికి ఖచ్చితంగా మీరు ఏ అనగానే మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఎవరు పని లేకుండా జరగదనేది ఒక విషయం. ఖచ్చితంగా ఉపాధి అవకాశాలు ఉంటాయి. ఉపాధి కల్పన లేకుండా ఏ సెంటర్ ముందుకు వెళ్ళదు. ఆ తర్వాత డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ రెండు రకాలుగా ఇక్కడ ఉపాధి ఉంటుంది. తర్వాత గూగుల్ కంపెనీ వస్తే కొన్ని లక్షల పెట్టుబడులు వచ్చేందుకు, కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేందుకు వేరే కంపెనీలు అన్ని కూడా రాష్ట్ర వైపు చూసే అవకాశం ఉంటుంది. నవీన్ గారు, నేను చెప్పేది పూర్తిగా అందరూ వినండి. విన్న తర్వాత నేను చెప్పే దానిలో ఏమన్నా తప్పుంటే డిస్ప్యూట్ కావచ్చు, మాట్లాడవచ్చు. నన్ను కూడా విమర్శించవచ్చు కూడా. నేను చదివిన దాని ప్రకారం $15 బిలియన్ పెట్టుబడి వస్తుంది అక్కడ. $15 బిలియన్ 7 సంవత్సరాల ప్రాజెక్టు. ఓవర్ అంటే 7 సంవత్సరాల్లో $15 బిలియన్ తోటి ఆ సెంటర్ ని డెవలప్ చేస్తారు. 12,500 ప్రత్యక్ష ఉద్యోగాలు, దాని మీద ఆధారపడినటువంటి ఇతర సర్వీసెస్, ఇతర పరోక్ష ఉద్యోగాలు 50,000 వస్తాయని చెప్పేసి నేను ఒక విశ్లేషణలో నేను చదివాను. అందువల్ల నేనేమి వైసీపీ వాళ్ళు చెప్పినట్టు 200 లేదా 150 ఉద్యోగాలని నేనైతే చెప్పను. అంటే ఇప్పుడు మీరు చెప్పిన నంబర్లోనే 60-70 ఉద్యోగాలు ఉన్నాయి కదా. నేను చెప్తున్నాను కదా, మరి నేను చెప్పేది వినకుండా మరి మీరు కామెంట్ చేస్తే ఎట్లా? గ్రోత్ లెస్ అంటే జాబ్లెస్ గ్రోత్, లక్షల కోట్లు రావచ్చు కానీ గతంలో వచ్చిన మాదిరి ఉద్యోగాలు రావు. అందుకని హైప్ చేయొద్దు అనేది నేను తెలుగుదేశం పార్టీ పెద్దలకి. హైప్ చేసేదేముంది సార్? ఇప్పుడు ఆ కంపెనీ గురించి ప్రపంచానికి తెలియజేస్తేనే కదా ఇతర కంపెనీలు వెనకబడేందుకు అవకాశం ఉంటుంది. మనల్ని మనం ప్రమోట్ చేసుకోకపోతే ఎలా? చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా. మన ఛానల్లోనో లేకపోతే మా ముగ్గురు తెలియజేస్తానో తెలుసుకోలేంత అమాయకంగా ఎవరు లేరులేండి. వాళ్ళు వచ్చేవాళ్ళు వస్తారు. వైజాగ్ ఎందుకు వస్తున్నారు అంటే, వైజాగ్ కి గూగుల్ ఎందుకు వస్తా ఉందంటే సీ కేబుల్, ఈ డేటా సెంటర్ అంతటికి కూడా సీ కేబుల్ అన్ని దేశాల్లో ఉన్నటువంటిది. సముద్ర మార్గాల ద్వారా సీ కేబుల్ అనువైనటువంటి ప్రాంతంగా వైజాగ్ ఉన్నది. నేను దాన్ని ఏం కాదంటలా. మనం చూసాం మన ఈ మధ్యప్రాచ్య వివాదంలో అటువంటి కేబుల్స్ ని తెగొట్టినటువంటి ఉదంతం కూడా మనం చూసాం. అందుకని దానికి ఉండేటువంటి సహజమైనటువంటి వనరు
అది దానికి ఆ విధంగా వస్తా ఉంది. దానికి తోడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రయత్నం కలిసి వచ్చింది. నేను దాన్ని కాదంటలా, కానీ లక్షల ఉద్యోగాలు వస్తాయి అనేటువంటిది దాన్ని ఫెయిర్ గా చెప్పండి అంటున్నాను. ఎక్కువ ఊహించుకొని ఎక్కువ ప్రచారం చేస్తే అంటే ఒక్క కంపెనీతోనే వస్తాయని కాదు సార్, ఈ కంపెనీ వస్తే తద్వారా మిగతా కంపెనీలు క్యూ కట్టేందుకు ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ కంపెనీతో ఒక 60-70 వేల ఉద్యోగాలు, ఇంకొక టీసీఎస్ కంపెనీతో కొన్ని ఉద్యోగాలు, కాగ్నిజెంట్తో కొన్ని ఉద్యోగాలు వస్తాయి, రేపటి రోజున యాక్సెంచర్ కొన్ని ఉద్యోగాలు వస్తాయి, ఇంకా చాలా కంపెనీలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ మీరు కౌంట్ చేసుకుంటే లక్షల్లోనే అవుతుంది. అప్పుడు ముందే లెక్కేసుకోవడం అయిపోయేది కదా, ఆల్రెడీ టీసీఎస్ తో ఒప్పందం జరిగిపోయింది, కాగ్నిజెంట్ తో జరిగిపోయింది, యాక్సెంచర్ ఇతర కంపెనీలు అన్ని